దునియా మ్యాప్పై ఈ సమయంలో ఇరాన్ చుట్టూ మందు పాతర్లు పరుచున్నాయి. అమెరికా రాత్రుల నిద్ర హరించుకుపోయింది. చైనా తన ఎత్తుగడలు వేయడానికి ప్రయత్నిస్తూ చెమటలు గక్కుతోంది. మరియు రష్యా తనదైన సొంత వ్యూహాన్ని రచిస్తోంది. కాని వీటన్నిటి మధ్య భారత్ చేసిన ధమాకా ప్రపంచంలోని దిగ్గజాల హోష్ ఎగురుగొట్టింది. ఫిబ్రవరి 2026 నాటి తాజా మంత్లీ ఎకనామిక్ రివ్యూ రిపోర్ట్ ముందుకు వచ్చింది. ఇది ప్రపంచం యుద్ధజ్వారల్లో చిక్కుకున్నప్పటికీ భారత్ ఖజానాలో డాలర్లు వర్షం కురుస్తోందని స్పష్టం చేసింది. దీన్ని ఎవరూ ఊహించలేదు. ప్రపంచ ఎకానమీ తాబేలు వేగంతో నడుస్తున్నప్పుడు భారత్ రాకెట్ లాంటి గ్రోత్ రేట్ చూసి వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు ఎందుకు హల్చల్ రేగిందో మీకు తెలుసా? నిన్నటి వరకు మనకు జ్ఞానోదయం కలిగించిన అమెరికా ఈరోజు భారత్ గణాంకాల ముందు ఎందుకు నతమస్తకమైంది? ఇరాన్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య పెరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో ప్రపంచమంతా భయపడుతోంది. ఇప్పుడేమవుతుంది? ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయా? లేదా సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింటుందా? కానీ ఇదే సమయంలో భారత్ ఎకానమీ అటువంటి గీర్ మార్చింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలు మాంద్యం గుప్పిట్లో ఉన్నప్పుడు భారత్ గ్రోత్ రేట్ 7% దాటిపోవడం సామాన్యమైన విషయం కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఫిబ్రవరి 2026 గణాంకాలు భారత్ ఇప్పుడు కేవలం ఎదుగుతున్న శక్తి మాత్రమే కాదు, ప్రపంచపు కొత్త ఆర్థిక్ సూపర్ పవర్ అని నిరూపించాయి. అమెరికా మరియు చైనా వంటి దేశాలు తమను తాము ప్రపంచ దాదాలుగా భావించుకునేవి. ఈరోజు భారత్ వేగం ముందు మైళ్ళ దూరంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడసలు విషయమేమిటంటే, భారత్ వద్దకు ఇంత డబ్బు ఎక్కడ్నుండి వస్తోంది? ఇరాన్ వివాదం మధ్య భారత్ తన దౌత్యనీతితో అటువంటి మ్యాజిక్ చేసింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ డబ్బు అంతా ముంబై మరియు ఢిల్లీ వైపు వస్తోంది. భారత్ యొక్క మంత్లీ ఎకనామిక్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం దేశం లోపల మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టర్ గత 3 దశాబ్దాల్లో చూడని వేగాన్ని అందుకున్నాయి. ఒకప్పుడు ప్రపంచపు ఫ్యాక్టరీగా పిలువబడే చైనాలో ఈరోజు నిశ్శబ్దం ఆవరించింది. ఎందుకంటే పెద్ద కంపెనీలన్నీ తమ సామాన్ సర్దుకుని భారత్ వైపు వస్తున్నాయి. ఇది 2026 కాలం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక అవసరంగా మారింది. ఆలోచించండి, ఒకవైపు ఇరాన్పై ఆంక్షలు మరియు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో అలజడి నెలకొంది. మరోవైపు భారత్ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ రికార్డు స్థాయి ఎత్తులను తాకుతోంది. ఇది ఎలా సాధ్యమైంది? భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఆడిన మాస్టర్ స్ట్రోక్ ఆటనే మార్చేసింది. ప్రపంచం ఆయిల్ కోసం తహలాడుతున్నప్పుడు భారత్ తన పాత సంబంధాలు మరియు కొత్త వ్యూహాలతో తన నిల్వలను ఫుల్గా ఉంచుకుంది. అందుకే ఈరోజు భారత్ ఎకానమీ మాలమాలవుతోంది మరియు మిగిలిన ప్రపంచం కేవలం తమాషా చూస్తోంది. ఈ థ్రిల్లర్ యొక్క తదుపరి మలుపు ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఫిబ్రవరి 2026 రిపోర్ట్లో స్పష్టంగా రాసి ఉంది, భారత్ యొక్క ఫైనాన్షియల్ డిఫిసిట్ అంచనాల కంటే చాలా ఎక్కువగా తగ్గింది. దీనర్థం మీకు తెలుసా? భారత ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఎంత డబ్బుందంటే ప్రపంచంలోని ఏ పెద్ద ప్రాజెక్ట్నైనా క్షణాల్లో పూర్తి చేయగలదు. అప్పులు ఊబిలో కూరుకుపోయిన అమెరికా భారత్ యొక్క ఈ గణాంకాలను చూసి ఆశ్చర్యపోతోంది. చైనా యొక్క జీడీపీ గ్రోత్ 3-4% దగ్గర నిలిచిపోతే భారత్ ఎకానమీ చిరుతవేగంతో పరిగెడుతోంది. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద బ్యాంకులు కూడా చెప్తున్నాయి, ఈ సమయంలో ఎక్కడైనా డబ్బు పెట్టడం సురక్షితమంటే అది కేవలం భారత్ మాత్రమే. కానీ ఆగండి, అసలు రోమాంచం ఇప్పుడే మొదలైంది. భారత్ సాధించిన ఈ విజయం వెనుక కేవలం అంకెలే కాదు, ప్రపంచం ముందు భారత్ సత్తా ఏంటో నిరూపించిన పట్టుదలుంది. ఇరాన్ సంక్షోభం యూరోప్ నడుము విరిస్తే భారత్ దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అది డిఫెన్స్ సామాగ్రి అయినా లేదా హైటెక్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయినా. ఈరోజు ప్రతి వస్తువుపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉంది. ఇది చూసి చైనా కడుపులో మంట పుట్టడం సహజం. ఎందుకంటే దాని అతిపెద్ద మార్కెట్ ఇప్పుడు భారత్ వశమవుతోంది. ఫిబ్రవరి 2026 నాటి ఈ రిపోర్ట్ ప్రతి పేజీ భారత్ విజయగాథను రాస్తోంది. రిపోర్ట్లో భారత్ మధ్యతరగతి ప్రజల పర్చేసింగ్ పవర్ ఎంతగా పెరిగిందంటే ప్రపంచవ్యాప్త కంపెనీలు ఇప్పుడు కేవలం భారత్ పైనే ఫోకస్ చేస్తున్నాయని పేర్కొంది. ప్రజల జేబులో డబ్బున్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు భారత్లోని ప్రతి మూలలో ఈ అభివృద్ధి ప్రతిధ్వనిస్తోంది. ఒకప్పుడు మనల్ని తన షరతులతో ఆడించాలనుకున్న అమెరికా ఈరోజు భారత్తో ట్రేడ్ డీల్ కోసం క్యూలో నిలబడింది. ఇది అసలైన పవర్ అంటే. ఇప్పుడు మీ మనసులో ప్రశ్న రావచ్చు, ఇరాన్ యుద్ధం వల్ల భారత్కు నేరుగా లాభం ఎలా కలుగుతోంది? బైసాబ్,
దీనినే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు. భారత్ ఒకవైపు శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు తన వ్యాపార ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంది. రష్యా నుండి చౌకగా క్రూడాయిల్ తీసుకోవడం లేదా ఇరాన్తో తన చబాహార్ పోర్ట్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం భారత్ ప్రతిచోటా తన ముద్ర వేసింది. ఈ తెలివితేటలు భారత్ ఎకానమీలో డాలర్స్ వరదను పారించాయి. దీనివల్ల మన బ్యాంకులు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్తో నిండిపోయాయి. ఈ డబ్బు భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త రోడ్లు మరియు హైస్పీడ్ ట్రైన్స్లో పెట్టబడుతోంది. దీనివల్ల దేశ రూపురేఖలే మారిపోయాయి. కానీ చైనా మరియు అమెరికా చేతులు కట్టుకుని కూర్చుంటాయని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. భారత్ యొక్క ఈ వేగాన్ని ఆపడానికి తెర వెనుక పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. కానీ 2026 నాటి భారత్ ఇప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగేది కాదు. మన ఎకానమీ యొక్క బేస్ ఎంత దృఢంగా తయారైందంటే దాన్ని కదిలించడం ఇప్పుడు అసాధ్యం. ఫిబ్రవరి 2026 రిపోర్ట్లో జీఎస్టీ కలెక్షన్ గణాంకాలు అన్ని రికార్డులను బద్దలుకొట్టాయి. నెలకు 2.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ రావడం భారత్లో వ్యాపారం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో చెప్తోంది. ఆలోచించండి, ప్రపంచంలోని పెద్ద దేశాలు తమ కరెన్సీని కాపాడుకోవటానికి పోరాడుతుంటే భారత రూపాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో తనదైన గుర్తింపును పొందుతోంది. చాలా దేశాలు ఇప్పుడు రూపాయిలో వ్యాపారం చేయడం ప్రారంభించాయి. దీనివల్ల డాలర్ ఆధిపత్యం ముగుస్తోంది. ఇది మన పూర్వీకులు కలగన్న భారత్ యొక్క ఆర్థిక స్వాతంత్రం. ఇరాన్ విషయంలో కూడా భారత్ స్పష్టం చేసింది, మేము మా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం, ఎవరి ఆర్డర్ల మీద కాదు. ఈ తెగింపే ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఇక భారత్ను అణిచివేయడం సాధ్యం కాదని. భారత్ యొక్క ఈ ఎకనామిక్ సక్సెస్ స్టోరీలో అసలైన హీరో మన యువత మరియు మన టెక్నాలజీ. ఈరోజు భారత్ ప్రపంచపు స్టార్టప్ హబ్గా మారింది. ఫిబ్రవరి 2026 నాటికి భారత్లో యూనికార్న్ సంఖ్య ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు మనం ఈ విషయంలో అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్నాం. ఈ స్టార్టప్స్ కేవలం యాప్లు మాత్రమే తయారు చేయటం లేదు, ప్రపంచంలోని పెద్ద సమస్యలకు పరిష్కారం చూపే టెక్నాలజీని రూపొందిస్తున్నాయి. ప్రపంచమంతా ఇరాన్ ఉద్రిక్తతల్లో చిక్కుకుంటే భారత్ యువత కొత్త ఆవిష్కరణలతో దేశ ఎకనామీకి బూస్ట్ ఇస్తున్నారు. రిపోర్ట్లో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. భారత్ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఇప్పుడు మోడర్న్ అయిపోయింది. మనం కేవలం ధాన్యం పండించడమే కాదు, దానిని ప్రాసెస్ చేసి ప్రపంచానికి పెడుతున్నాం. యుద్ధం కారణంగా ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు భారత్ తన గోదాములను తెరిచి సంక్షోభ సమయంలో అసలైన స్నేహితుడు ఎవరో ప్రపంచానికి చూపించింది. దీనివల్ల భారత్ గౌరవం పెరగడమే కాకుండా ఫారిన్ కరెన్సీ కూడా భారీగా వచ్చింది. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్. ఇది భారత్ను ఒక రిలయబుల్ పార్ట్నర్గా నిలబెట్టింది. కానీ ఇదంతా అంత సులభమా? ఖచ్చితంగా లేదు. దీని వెనుక ఏళ్ల శ్రమ మరియు కఠిన నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు మనకు కనిపిస్తున్న డాలర్లు వర్షం భారత్ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల సాధ్యమైంది. యూపీఐ భారత్లోని కుగ్రామాలకు కూడా బ్యాంకింగ్ని చేరవేసింది. దీనివల్ల ప్రతి రూపాయి ఇప్పుడు ఎకానమీ ప్రధాన స్రవంతిలో చేరింది. ఫిబ్రవరి 2026 రిపోర్ట్ ప్రకారం భారత్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ల సంఖ్య ప్రపంచంలోని మిగిలిన దేశాల మొత్తం కంటే ఎక్కువగా ఉంది. ఈ గణాంకం వింటే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలకు కూడా చెమటలు పడతాయి. ఇరాన్ యుద్ధం మధ్య భారత్ వేసిన ఈ అడుగు కొత్త నెరేటివ్ను సెట్ చేసింది. 21వ సెంచురీ కేవలం భారత్ దేనని ప్రపంచం నమ్మడం ప్రారంభించింది. మన గ్రోత్ రేట్ స్థిరంగా ఉంది మరియు ముఖ్యంగా ఇది అందర్నీ కలుపుకునిపోయేలా ఉంది. అంటే దీని లాభం కేవలం ధనికులకే కాదు, దేశంలోని ప్రతి పౌరుడికి అందుతోంది. దేశంలోని పేదవాడు కూడా ప్రధాన స్రవంతిలో చేరినప్పుడు కలిగే శక్తిని ఏ విదేశీ శక్తి కూడా ఆపలేదు. ఇదే భారత్ యొక్క అసలైన విజయం. ఎప్పుడూ భారత్పై కుట్రలు చేసే చైనా ఈరోజు తను పడిపోతున్న ఎకానమీని కాపాడుకోవడంలో మునిగిపోయింది. అక్కడ ప్రాపర్టీ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది మరియు విదేశీ పెట్టుబడిదారులు అక్కడి నుండి పారిపోతున్నారు. పారిపోతున్న ఈ పెట్టుబడిదారులకు భారత్ ఒక సురక్షితమైన స్వర్గధామంలా మారింది. ఫిబ్రవరి 2026 సమీక్షా సమావేశంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గరిష్ట స్థాయిలో ఉందని స్పష్టంగా చెప్పారు. ప్రపంచవ్యాప్త డబ్బు భారత్ షేర్ మార్కెట్లో పెట్టుబడిగా వస్తోంది. దీనివల్ల మన షేర్ మార్కెట్ కొత్త శిఖరాలను తాకింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత్ నిజంగా తదుపరి గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్ అయిపోయిందా?
గణాంకాలు అదే సాక్ష్యం చెప్తున్నాయి. అమెరికా యొక్క జీడీపీ గ్రోత్ 1-2% మధ్య ఊగిసలాడుతుంటే భారత్ 7% పైన ఉండటం చిన్న విషయం కాదు. ఈ వ్యత్యాసం ఎంత పెద్దదంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఎకనామీగా అవ్వడమే కాకుండా మనం వెళ్తున్న వేగం చూస్తుంటే నెంబర్ 1 స్థానాన్ని కూడా సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ సంక్షోభం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు స్థిరమైన మరియు నమ్మదగ్గ నాయకుడి కోసం వెతుకుతోంది. భారత్ సాధించిన ఈ విజయంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర చాలా పెద్దదే. 2026 నాటికి భారత్లోని ప్రతి మూలలో నేషనల్ హైవేస్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్స్ మరియు ఆధునిక్ పోర్ట్స్ నెట్వర్క్ విస్తరించింది. సరుకు రవాణా ఇప్పుడు ఎంత వేగంగా మరియు చౌకగా మారిందంటే మన వస్తువులు గ్లోబల్ మార్కెట్లో చైనా వస్తువుల కంటే తక్కువ ధరకే మరియు నాణ్యంగా లభిస్తున్నాయి. ఇది చూసి చైనా నిద్రపోవడం సహజమే. భారత్ తన లాజిస్టిక్స్ను ఎంత బలంగా మార్చుకుందంటే ఇప్పుడు ఏ సప్లై చైన్ అడ్డంకి కూడా మనల్ని ఆపలేదో. ఫిబ్రవరి రిపోర్ట్లో ఈ సెక్టర్ను ప్రశంసిస్తూ దీనిని భారత్ యొక్క కొత్త వెన్నెముకగా అభివర్ణించారు.